అప్పుడు చాలామంది ఆడవాళ్ళు, నేను వాళ్ళని చూస్తుంటాను, వారి కష్టం వచ్చి సేవకుడు నాకు చెప్పుకుంటూ ఉంటారు. చాలా బాధ కలుగుతుంది ఈసారి. స్త్రీలు కొంతమంది బుద్ధివంతులు ఉన్నారు, కొంతమంది మూర్ఖులుగా ఉన్నారు. ఏమీ చేసుకోలేకపోతున్నారు, కట్టుకోలేకపోతున్నారు ఇల్లుని. పిల్లలైతే చెప్పొద్దు, ఇంకా భయంకరంగా చెడిపోయి ఉన్నారండి. ఎందుకు అంటే బాధ్యత లేక కదా, బాధ్యత చెడిపోయి ఉన్నారు. ప్రపంచంలో ఎలా ఉన్నారంటే ఈ రోజులో మొత్తం చెడిపోయినారండి. బైబిల్ చదవడం లేదు, ప్రార్థన రాదు, ఓకే, వాక్యం లేదు, చెప్పొద్దు లేదు. ఇంకా దేంట్లో ఉన్నారంటే నేను చూస్తుంటాను చాలామంది మొబైల్లో బిజీ ఉన్నారు, రీల్స్ చేసిన దాంట్లో బిజీ ఉంటారు. పిల్లలు కదా, దీంట్లో ఏది వద్దో దాంట్లో ఉన్నారు, ఏది చేయాలో దాంట్లో లేదు. చదువులున్నారా, యాదే సీళ్ళు 100 అక్షరాల అని తిడుతుంటారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్. లేదు, మా పిల్లలు క్లాస్కి ఫస్ట్ సార్ అని ఎవరు చెప్పారు ఇక్కడ? ఈ సంవత్సరం క్లాస్కి ఫస్ట్ వచ్చారు, ర్యాంక్ వచ్చారు, 96 వచ్చింది, 98 వచ్చింది, 99. ఎవరు చెప్పారమ్మా? లేదు. ఎందుకు లేదంటే దేవుని వాక్యం లేదు కాబట్టి. మొన్న అనిల్ చెప్పాడు, మొన్న మా క్లాస్ సార్ ఎంత పెట్టారో నీకు? 90కి ఎంత వచ్చింది? 88. వెరీ గుడ్. సరే అందరూ చెప్పలు కొట్టండి సార్. 90 కంటే 88 వచ్చిందంట. ఆ టీచర్ చెప్పిందంట, నువ్వు బాగా తెచ్చావు, నువ్వు నీ మీద నాకు బాగా నమ్మకం ఉంది, ఎవరి మీద లేదు అన్నాడంట. అలాగుండా దేవుని నా మహిమ అండి అది కదా. ఇవన్నీ నిన్ను ఏమి, అలాగే చదువు నాన్న, బాగా చదువుకోండి అందరూ. ఎలాగుంటావంటే ఉన్నత స్థానంలో ఉంటాను, అవును కదా. ఈ పోకిరి ఈకిరి మానేయండి, ఇవన్నీ అవసరం లేదు. అన్నీ దేవుని వాక్యం వినండి, తల్లిదండ్రులకు లోబడండి అంటాడు. తర్వాత సంఘం గురించి బాధ్యత ఉండాలంట. రెండో బాధ్యత ఏంటమ్మా? కుటుంబం అయినాక ఏం బాధ్యత? సంఘం గురించి, మందిరం గురించి, క్రీస్తు గురించి బాధ్యత ఉండాలా. నా మందిరం కట్టాలి, నా మందిరం కొరకు ఏది చేయాలి, నా మందిరం కొరకు ఏదో ఒకటి చేయాలి. ఆ రోజున మందిరం కొరకట అందరూ ఎవరు సొలొమోను కట్టేటప్పుడు, మందిరం కట్టేటప్పుడు తెచ్చి ఇస్తుంటే, మోషే ప్రత్యక్ష గుడారం కట్టేటప్పుడు 2 సార్లు కూడా ఇంకొద్దండి బాబు, ఇంక తేవద్దురా బాబు, చాలా అయిపోయింది అని అనౌన్స్మెంట్ చేశారట. ఎంత బాధ్యత అండి మందిరం గురించి కదా. లేదు. మూడోది, మన చుట్టుపక్కల ఉన్న సమాజం గురించి మనకు బాధ్యత ఉండాలి. నీ ఇంటి వాళ్ళు కాకుండా బయట వాళ్ళు చెడిపోయిన పోతుంటే కూడా వారి గురించి ప్రార్థన చెయ్యి, వారికి హెచ్చరించు, చెప్పండి. మనకెందుకు, మా పిల్లలు కాదు కదా, ఆడది పోతే మాకెందుకు అనకూడదు. క్రైస్తవుడు అనకూడదు. క్రైస్తవుని బాధ్యత ఉంది, నైతిక బాధ్యత ఉంది. పోయినసారి మీ వాక్యం చూపించాను నేను. ఎవరు ఎంత పెద్దోడైనా తప్పు చేయని, మీ తాత చేసినా, అమ్మమ్మ చేసినా, నాయనమ్మ చేసినా, అవ్వ చేసినా, ఎవరు చెప్పినా కూడా ఏ పిల్లోడైనా చెప్పొచ్చు అండి. నాకు కూడా చెప్పొచ్చు, మీరు తప్పు ఉంటాయని మీకు కూడా చెప్పినాను, అవును కదా. ఈరోజు 4వ బాధ్యత, ఏం బాధ్యత అది? దేవుడు ఏమన్నాడంటే, మన దేశం నేను బాగుండాలి అంటే మన దేశం బాగుండాలి కదమ్మా. మా దేశం బాగుంటే నేను బాగుంటాను. నేను ఏ దేశంలో ఉన్నాను ఈరోజు? భారతదేశం ఉన్నాను. సో భారతదేశంలో కర్ణాటక రాజ్యంలో బళ్ళారి పట్టణంలో గౌతమ్ నగర్లో మేము ఉన్నాం. ఇప్పుడు మేము బాగుండాలి అంటే మన దేశం బాగుండాలి కదా, మన గౌరవం బాగుండాలి కదా, మన సీఎం, నాయకులు, ఎమ్మెల్యేలు, వీరందరూ బాగుంటే కదా మనం. వాళ్ళందరూ చెడిపోతే అంటే మొత్తం దేశం చెడిపోతే మేము ఎలా బాగుంటామా? సొదొమ గొమొర్రా పట్టణం చెడిపోయింది కదా. అక్కడ ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. వీళ్ళు హ్యాపీగా ఉన్నారా? బాగున్నారా? మొత్తం ఆ పట్టణం అంతా చెడిపోయింది కాబట్టి ఈ కుటుంబం కూడా నాశనం అయిపోయింది కదమ్మా. నాశనం అయింది కదమ్మా. సో నాకెందుకులే, ఎవరు పాడైపోతే నాకెందుకు, నేను బాగున్నాను కదా, ఇలాంటి స్వార్థం లేదండి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మొదటి తిమోతి 2వ అధ్యాయం, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 1 నుంచి 3వ వచనం వరకు నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా వినాలి.
ప్రతి ఒక్కరు ఏ బాధ్యత దేవుడు ఇచ్చాడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనను యాచనను కృతజ్ఞతాస్తులు చెల్లించవలని హెచ్చరించున్నాను. ఇది మంచిదియు మన రక్షకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అన్నారండి. మనం సుఖముగా నెమ్మదిగా ఉండాలి అంటే మన చుట్టూలో ఉన్న ప్రజలు బాగుండాలి, మన దేశం బాగుండాలి. ఇందాకే చెప్పిన సొదొమ గొమొర్రా పట్టణం పాడైపోయింది, చెడిపోయింది. లోతు కుటుంబానికి అక్కడ రక్షణ దొరకలేదు. ఈరోజు మన దేశం పాడైపోయి బాగున్నాడు, మన రాష్ట్రం పాడైపోయి మా బళ్ళారి పట్టణము గౌతమ్ పట్టణం పాడైంది అనుకో, అంత దుష్టులు అయిపోయారు అనుకో ఇక్కడ. అప్పుడు నీకు రక్షణ ఉందమ్మా? బయట వెళ్ళగలవా? నీ పిల్లలు ఆడపిల్లలు బయటికి తిరగలుగుతారా? ఇప్పటికే చెడిపోయిందండి దేశము. ఇప్పటికే దేశం చెడిపోయింది. క్రైస్తవులకు రక్షణ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన మతోన్మాదాలు, కోము గలబలు, అంటే జాతి గురించి. ఈ బీజేపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి క్రైస్తవులకు రక్షణ లేకుండా పోయింది. చర్చిల్ని ధ్వంసం చేస్తున్నారు. మొన్న రాజస్థాన్లో ఒక చర్చ్ ఉంది. పొద్దున వచ్చేటప్పటికి ఆ చర్చ్ పైన ఆ సిల్లు అగిలు అని తీసేసి అక్కడ మందిరం చేసి పెట్టేశారు. దాన్ని జెండాలు వేసేసి పైన మందిరం చేసి పెట్టేశారు. సువార్తకి వెళ్తూ ఉంటే ముఖం మీద ప్యాడ్ నీళ్ళు వేస్తున్నారమ్మా. ప్యాడ్ నీళ్ళు బకెట్లో కలిపెట్టుకొని వెళ్ళిన వాళ్ళకి ప్యాడ్ నీళ్ళు ఇస్తున్నారు. ఇలాగా తిడుతున్నారు, కొడుతున్నారు, హింస పెడుతున్నారు, బొట్టు పెట్టుకోమన్నారు. ఎంత అవమానం చేస్తున్నారు. ఎందుకు అంటే దేశము చెడిపోతున్నది. దేశం చెడిపోతే నీకు రక్షణ దేశంలో లేదు. అందుకే మేలుకో క్రైస్తవుడా, దేశం కొరకు ప్రారంభించే అన్నాడు దేవుడు. రాజ్యం కొరకు ప్రారంభించేయి, మనుషులందరి కొరకు ప్రారంభించేయి, అధికారుల కొరకు ప్రారంభించేయి, రాజుల కొరకు. రాజులకు లేదు, ఆ రోజు రాజులు ఉండేవారు, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ కొరకు ప్రారంభించేయి. ఇవన్నీ మాకేం పట్టలేదండి, ఇవన్నీ మనకు అవసరం లే, మనకు పట్టలేదు. మరి ఏంటి? మా ఇల్లు, మా కుటుంబము, నా అంగడి, నా వ్యాపారం, నా కూలి పని, నా ఉద్యోగం, ఇవే మాకు పట్టి నా పిల్లల కొరకు, నా భర్త కొరకు, భార్య కొరకు, అమ్మ కొరకు ప్రార్థన చేసుకున్నమాట. వీటన్నిటికంటే ముఖ్యముగా ఏంటికంటే కొరకు? నీ కుటుంబం కొరకు, వ్యాపారం కొరకు, నీ సొంత క్రియకు, అన్నిటికంటే ముఖ్యముగా ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రారంభించేయి, దేశం కొరకు ప్రారంభించేయండి, రాజుల కొరకు ప్రారంభించేయండి, అధికారుల కొరకు ప్రారంభించేయమంటాడు దేవుడు. ఎక్కడైనా పోమ్మా, లంచం లేకుండా పనే అవుతుంది. గవర్నమెంట్ ఎంత పోయిందని తెలుసా? గవర్నమెంట్లో 40%, 50% లంచం పోయిందంట. ఇప్పుడు కాంట్రాక్ట్ ఉంటుంది కదమ్మా, గవర్నమెంట్ కాంట్రాక్టర్, ఈ రోడ్ వేయాలా, పైప్ వేయాలా, ఏదో పని చేయాలా, కాంట్రాక్టు వాళ్ళకి ఎంత ₹1,00,00,000 ఇచ్చింది అనుకోమ్మా. ₹1,00,00,000 కాంట్రాక్ట్ని ఇస్తే 50 లక్షలు మేము కిక్ బ్యాక్ ఇచ్చారు వాళ్ళకి. ఇంక 50 లక్షలు కమిషన్ పోయిస్తుంది వాళ్ళకి. ఇంక 50లోనే నీ ఏం లాభం చేసుకుంటావు? ఏం ఖర్చు? అందుకే 3 నెలలు 4 నెలలకి ఇచ్చి రోడ్లు వేసిపోతుంది చూడదు. మన వేసారు రోడ్డు, మొన్న చూస్తున్నాడు వచ్చే ఆ రోడ్ అంతా మొత్తం వేసిపోయింది. అక్కడ ఏమేమి లేదు. ఎందుకో? సిమెంట్ తక్కువ, కంకర ఎక్కువ. అవును కదమ్మా? ఎందుకు? 50% పోయింది కదా గవర్నమెంట్కి. ఏ షాప్ గాను, ఏ ఆఫీస్ గాను పో, అక్కడ లంచం అక్కడ పనే అవుతుంది. అవునా? ఎక్కడ చూసిన కరప్షన్, అవినీతి, అక్రమముతో నిండిపోయింది. ఎందుకంటే క్రైస్తవుడు ప్రార్థన చేయట్లే. అవునా కదా? మరి ఏడ్చి ప్రార్థించారు కదా, ప్రభువా మన దేశం మంచి నాయకులను తీసుకురండి ప్రభువా, మన దేశం ఏలే నాయకులు మంచిగా ఉండాలి, స్వార్థపడి ఉండకూడదు, నిస్వార్థంగా ఉండాలి, దేశానికి మంచి స్కీమ్ తీసుకురావాలి, చదివే వాళ్ళకి హెల్త్ గురించి మంచి హెల్త్, అందరికి హెల్త్ ఫ్రీ, ఏదైనా ఆపరేషన్ కానమ్మా ఎంతైనా కానీ ఫ్రీ, ఓపిడి ఉత్తి ఫ్రీ అని పేరు మాత్రం ఫ్రీ, ₹10 ఇచ్చి అంతే, అంతా బయటికి రాసిస్తారు. అవును కదా? ఎక్కడుంది నీకు కదా? అదే మంచి నాయకులు వస్తే
వాళ్ళు ప్రతిదీ ఫ్రీ అమ్మా. ఈ చిన్న 1000 రూపాయల నుంచి పట్టుకొని 10 లక్షలు అయినా ఫ్రీ. అలాంటి దేశాలు ఉన్నాయండి. భారతదేశ అమెరికాలో మన బాబు ఉన్న వచ్చే దేశం అంతా హెల్త్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, ఎల్కేజీ పట్టుకొని కేజీ టు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివినా కూడా ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ, ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోటీ ఫ్రీ. ఎందుకు? మంచి నాయకులు కదా అక్కడ మన దేశంలో, చూసావా? సో ప్రార్థన చేయాలి వద్దమ్మా? మనం చేయమన్నాడా లేదా దేవుడు? బాధ్యత ఉందా లేదా? ఎవరు చేస్తారు ప్రార్థన? పుత్తి మన కొరకు పిల్లల కొరకు, మా పిల్లలు, మా భర్త, నా కుటుంబం, నా ఆరోగ్యం, నా ఇంతేదే ఉండవచ్చు మనం నూతిలో ఉన్న కప్పలాగా కదా. సో బైబిల్ అంటది, దేశము నీవు సుఖముగాను నెమ్మదిగాను సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి జీవించాలంటే, ఇక భక్తిగా ఉండలేవు, గుడికి రాలేవు, వాక్యం వెళ్ళలేవు, చర్చ్ అంతా మూతి వేయబడుతుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి త్వరగా. సో అలా ఉండాలి అంటే ప్రతి క్రైస్తవుడు మన దేశం కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఉపవాసం ప్రార్థన చేయాలి ఇంట్లో ఉండి కదా చేయాలి. సో సామెత గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. 28 సామెత గ్రంథం 28 ఏమంటదంటే, ఏం వాక్యం ఇలాగంటది, ದುಷ್ಟರು ಎದ್ದರೆ ಜನರು ಅಡಗಿಕೊಳ್ಳುವರು, ನಾಶನವಾದರೆ ಶಿಷ್ಟರು ವೃದ್ಧಿ ಆಗುವರು. దుష్టరు ఎద్దరే జనులు ఏం చేస్తారటమ్మా? అడుగు కొడతారట. దుష్టులు ఏమవుతారటమ్మా? 28లో లేచినప్పుడు జనులు దాగుకొందురు. దుష్టులు గొప్పవారగినప్పుడు జనులు దాక్కుంటారట. ఇప్పుడు మరి దుష్టత్వం పెరిగిందనుకో ఈ లోకంలో, క్రైస్తవుల మీద ఎక్కువ మరి అటాక్ జరుగుతుంది అనుకో, మరి దాక్కుంటారు లేదమ్మా? మీ పిల్లలు బయటికి పోయి అవుతుందా? మీ భార్యలు బయటికి పోయి అవుతుందా? మరి దుష్టత్వం పెరుగుతుంది కదా. అందుకే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పినాడమ్మా, ప్రార్థన చేయి. లేదు మాకు టైం లేదండి. ఏడుంది మాకు టైం? ఎక్కడుందాం ప్రార్థన చేసి కదా. సో దేశం మీద, దేశం కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీదేం చెప్పకపోయినా పర్లేదమ్మా. నీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు, చదువు కొరకు అడగకపోయినా పర్లేదు. దేశం బాగుంటే నువ్వు బాగుంటావు. సో అన్నిటికంటే ముఖ్యంగా దేని ప్రార్థించాలి? దేశం కొరకు, నాయకుల కొరకు. మన దేశం ఉన్న నాయకులు అందరూ ఎలా ఉన్నారంటే, ఎలక్షన్ అయినాక వచ్చినాక ఈ పరిస్థితి ఉన్న నాయకులు వచ్చినాక డబ్బులు ఒక 100 అప్పుడే అనుకుంటాడు ఒక 50 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవాలంటే 5 ఏళ్ళలోనే 100 కోట్లు ఒక్కొక్క లెవెల్లో 1000 కోట్లు 200 కోట్లు సంపాదించేసిన ఉన్నారు. అర్థమైందా? అంటే ఈరోజు దృష్టిలో మంచిగా ఉన్నారు. చెప్పండి, అవునా కదా? పాతకాలంలో మేము చూసిన మా ఊరు సైడ్ అయితే కొంచెం భయభక్తి ఎక్కువ. చాలా భయభక్తి, దేవుని హిందువులైనా దేవుని భయపడతారు బాగా. వాళ్ళు నేను చూసిన ఎమ్మెల్యేలో ఏమీ లేదు వాళ్ళకి, ఇల్లు కూడా లేదు వాళ్ళకి. అతను మొన్న ఒక ఎమ్మెల్యే ఒక పేపర్లో వేసినాడు, ఒక 20 ఏళ్ళ కిందట అతను ఎమ్మెల్యే అట. ఇప్పుడు వాడ పనికి పోతున్నాడు అమ్మా. ఇప్పుడు కౌన్సిలర్ అయితే చాలా బాబా, కౌన్సిలర్ అయితేనే చాలా బా. వెనకాల 3 కార్లు, పెద్ద బిల్డింగ్, అమ్మమ్మమ్మ, కౌన్సిలర్లే సంపాదించుకుపోతారు చాలా, కొన్ని కోట్లు. అవును కదమ్మా? సో దుష్టులు ఎదిగినప్పుడు ఏమవుతారమ్మా? మనుషులు దాక్కునే పరిస్థితి వస్తుంది. ప్రారంభం చేయని అంటాడు దేవుడు. చేయవద్దా? ఐదవది సువార్త బాధ్యత అన్నాడు. 5వ బాధ్యత ఏంటమ్మా? సువార్త అంటే ఏంటి? సువార్త, దేవుని మరణాన్ని ప్రచారం. సువార్త అనే పదానికి అక్షరార్థంగా శుభవార్త అని పేరు, అంటే అర్థం. అంటే
గుడ్ న్యూస్ అంటారు. గాస్పల్, ఇంగ్లీష్లో గాస్పల్, తెలుగులో సువార్త. గాస్పల్ అంటే గుడ్ న్యూస్, గుడ్ న్యూస్ అంటారు, అంటే శుభవార్త అంటారు. మరి ఈ శుభవార్త అంటే ఏంటి? శుభవార్త అంటే ఏంటి అంటే, సువార్త అనేది క్రీస్తు మరి రక్షణ మార్గానికి సంబంధించిన శుభవార్త. ఇది శుభవార్త, శుభవార్త అన్నారు. ఈ క్రీస్తు గురించిన విషయము, మరణం గురించిన, క్రీస్తు మరణం గురించిన విషయాన్ని, ఓకే, రక్షణ విషయాన్ని శుభవార్త అన్నారు. మీకు ఏ శుభవార్త కాదు శుభవార్త. గుడ్ ఫ్రైడే అంటారు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటమ్మా? అంటే ఏమది? ఆ రోజు ఏముంది? యేసు స్వామి చనిపోయిన రోజు, సిలువకేసిన రోజుని ఏమన్నారు? శుక్రవారం వేశారు కాబట్టి ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే అంటారు, శుభ శుక్రవారం అన్నారు. మరి యేసు స్వామి చనిపోయిన రోజు కదా శుభ శుక్రవారం ఎందుకు చెప్పాలమ్మా? బ్యాడ్ ఫ్రైడే కదా అది. ఈరోజు మా తండ్రి చనిపోయారు అనుకో, నాకు అది బ్యాడ్ డే. అది ఆ శుక్రవారమో శనివారమో ఆదివారం ఎప్పుడు చనిపోయి నా తండ్రి గారు చనిపోయిన రోజు నాకు బ్యాడ్ డే. అవును కదమ్మా? నాకు మంచి రోజు కాదు అది. మా నాన్నగారిని కోల్పోయిన రోజు, అది నాకు ఒక చెడ్డ దినం, మంచిది రోజు కాదంటారు. అవును కదమ్మా? మరి యేసు స్వామి చనిపోతే ఆ దినాన్ని ప్రపంచం అంతా ఏం చెప్తుంది? గుడ్ ఫ్రైడే అంటది. గుడ్ డే, గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం అంట. ఎందుకు? యేసు స్వామి ఎందుకు చనిపోయాడమ్మా? మన పాపముల నిమిత్తము చనిపోయినాడు. సో మనం అర్థం చేసుకోవాలి, శుభవార్త అంటే, సువార్త అంటే శుభవార్త, శుభవార్త అంటే క్రీస్తు యొక్క మరణము మరి రక్షణ మార్గానికి సంబంధించిన సువార్త. సో సువార్త ఎందుకు శుభవార్త అయింది చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ సువార్త అనేది ఎందుకు శుభవార్త అయింది, ఎందుకు దీన్ని శుభవార్త అంటారు అంటే చాలా జాగ్రత్తగా వినాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మోషే ధర్మకాల శాస్త్ర సమయమందు, మోషే కాలంలో దేవుడు మోషేని పిలిచి ఏమి ఇచ్చాడమ్మా? ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఇది కట్టడలు, విధులు, ఓకే, ఇచ్చాడు. అప్పుడు ఏం చెప్పాడంటే ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయంలో మరి 1వ వచనంలో 5:1 ఏమన్నాయంటే, ఓ ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను, విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అన్నాడు. బాగా అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాడు మోషే? ఇశ్రాయేలుని పిలిపించాడు. బాబు ఇశ్రాయేలులారా రండి, ఈరోజు నేను మీకు చెప్తున్నాను కదా, మీ వినికిడిలో చెవులు చెప్పే ఏదైతే కట్టడలు ఉన్నాయో, విధులు ఉన్నాయో, ఇది మీరు నేర్చుకోండి, అనుసరించి నడవండి. వింటారా అందరూ? ఏం చెప్పాడు? నేను చెప్పే కట్టడలు, విధులను నేర్చుకోండి, తర్వాత అనుసరించి నడవండి. ధర్మశాస్త్ర ప్రకారంగా, ధర్మశాస్త్రం గలతీ పత్రికలో మేము బైబిల్ స్టడీలో ధ్యానిస్తున్నాం. గలతీ 3:10 ఏముందంటే, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నిటి యందు చేయటందు ఎవరైతే నిలకడగా ఉంటారో వారందరూ శాపగ్రస్తులు అని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? విధులు ఇచ్చింది, కట్టడలు ఇచ్చింది, దాని ప్రకారం నేర్చుకోండి, దాని ప్రకారం నడవండి. ఒకవేళ నడవడానికి మీరు తప్పిపోతే నువ్వు పాపులని చెప్పింది. అవును కదా? అంటే ధర్మశాస్త్రము ఎలాగుందంటే కొలిచే కర్ర లాగుందండి. కర్ర ఏం కొలిచే? పాపాన్ని కొలిచే కర్రగా ఉంది. పాపం కొలిచే కర్రగా ఉంది. ఏం చేస్తా అంటే ధర్మశాస్త్రం, ఎవరైనా పాపం చేస్తే ఆ పాపాన్ని వెదికి పట్టి దానికి శిక్షని ఇప్పిస్తా. కానీ ధర్మశాస్త్రంలో క్షమాపణ ఉందా? చెప్పండి, ఉందా? కంటికి కన్ను, పంటికి పన్ను. అయితే ధర్మశాస్త్రం ఏముందంటే ఖచ్చితంగా
పాప పరిహారము అంటే పాపానికి విమోచన కలగాలంటే రక్తం చిందించాలి, బలిని అర్పించాలి. ఇదేం ఎవరు చెప్తుంది? ఇది ధర్మశాస్త్రం. కొన్ని అయితే కొన్ని పాపానికైతే మరి ఏముందండి, బలి కూడా లేదండి. ఏమన్నాడు? వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి ఏమంటున్నారు పరిసయ్యులు వాళ్ళందరూ శాస్త్రం ఏమన్నా అంటే, యేసయ్యా మోషే ధర్మశాస్త్రంలో ఏముంది? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి అంతే. ఇది ధర్మశాస్త్రం. అలాగైతే ఈరోజు ప్రపంచం ఉన్న ప్రతి మానవులు అందరూ పాపం చేసి ఏం సంతృప్తి తెచ్చుకున్నామమ్మా? జీతము మరణం తెచ్చుకున్నాం. మరణం అంటే అగ్ని, నరకం ఉంది. అయితే మాకు విడుదల ఎలాగొచ్చింది మరి? యేసు స్వామి అందరూ పాపులే, ఏ భేదం లేదు, అందరూ పాపులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశారట? తన కుమారుని పంపించారట. మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21 ఏమంటుందంటే, తన ప్రజలను పాపము నుండి విమోచించి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదారు. యేస్వామి ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే మరి యేసయ్య అతను యోసేపుతో మాట్లాడుతున్నాడు, మరియంతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు కనుక ఆయనకి యేసుని పేరు పెడతాం అన్నాడు. అంటే ప్రజలను ఏం చేశాడమ్మా? విడిపించకి వచ్చాడు యేసయ్య. అందరూ పాపలే, అందరూ నరకానికి పోతున్నారమ్మా. అటువంటి పరిస్థితిలో గొప్ప ఆఫర్ వచ్చింది. ఆఫర్ అంటే నీ ఏ బలి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ధర్మశాస్త్ర ప్రకారం ఏమి ఇవ్వాలి? మనము బలి ఇవ్వాలి, రక్తం చిందించాలి. ఇప్పుడేమైంది? పాపులైన మమ్మల్ని రక్షించడానికి యేసు వచ్చాడండి. ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మేము ఏమీ లేదండి. హృదయం ఇవ్వాలి, మనసు ఇవ్వాలి, అంతేగాని ఏమీ లేకుండా. మరి ఇది గొప్ప శుభవార్త కాదమ్మా? శుభవార్త కదా. ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. అందరూ మరి గొర్రెలు ఇవ్వాలి, బలి ఇవ్వాలి, రక్తం చిందించాలి. అటువంటి పరిస్థితిలో ఈయన వచ్చి నువ్వు ఏమీ అవసరం లేదు, యేసు దగ్గర వచ్చి నీ పాపను ఒప్పుకోండి, నీ పాపను క్షమిస్తానంటే గొప్ప శుభవార్త కదా. ఒకసారి టీవీలో వస్తుంటుంది, ఏమని తెలుసా? మనే కట్టోರಿಗೆ గొప్ప శుభవార్త. ఈసారి ఏమంట, గవర్నమెంట్ ఆ ఇల్లు కట్టడానికి లోన్ ఎవరు తీసుకుంటారో వారికి లోన్ రేటు, ఇంట్రెస్ట్ రేట్ చాలా తగ్గించింది, గొప్ప శుభవార్త అని న్యూస్లో చెప్తుంటారు. కారు కొనే వాళ్ళకి గొప్ప శుభవార్త, ఇంట్రెస్ట్ తగ్గించారు. ఏమా అది శుభవార్త, ఇది శుభవార్త? నిజంగా అది నీ ఇల్లు కట్టుకోనికి శుభవార్త, అది నీ కారు కొనికి శుభవార్త, ఏదో బిజినెస్ లోనికి శుభవార్త. ఇది నీ ప్రాణం రక్షించే శుభవార్త కదమ్మా. ఏది శుభవార్త? ఇది నిజమైన శుభవార్త. సో యేసు తీతుకు రాసిన పత్రిక 2:14 అంటది. తీతు 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచించి సత్క్రియందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అంటారు. ఇది శుభవార్త. ఇది పాపం నుంచి రక్షించి, దుర్నీతి నుంచి రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి తను తాను అర్పించుకున్నట్టే శుభవార్త కదా. ఇది గొప్ప శుభవార్త కదా. అలాగే హెబ్రీ పత్రిక 13:12 అంటది. హెబ్రీ 13:12 కావున యేసు కూడా తన రక్తము చేత తన ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపుట శ్రమనొందెను అనండి. ఇది శుభవార్త. అర్థమైందా? ఎందుకు శుభవార్త అయింది ఇది అంటే, యేసయ్య రూపాయి లేకుండా కదమ్మా, ఖర్చు పెట్టకుండా నీ పాపాన్ని తుడిచేకొచ్చాడు కదా. శుభవార్త కదా ఇది. శుభవార్త. అందుకే దీన్ని శుభవార్త అన్నాడు. యేసు ప్రభు చనిపోయిన దినాన్ని శుభదినము అన్నారండి. ఎందుకు చనిపోయాడు ఆయన? సమస్త మానవుల పాప విమోచన కొరకు చనిపోయాడు కదా. మంచిదే కదా, అవును కదా. చాలా మంచి దినము, శుభదినము అన్నారండి. సో ఇదే మాకు గొప్ప
శుభవార్త అన్నాడు. మరి శుభవార్త, ఈ సువార్త అనేది ఎందుకు శుభవార్త అనడానికి ఈ విషయం మీకు చెప్పాను. అర్థమైందా? మరి సువార్త అంటే ఏంటి? మీరు చాలామంది సువార్త చెప్పారు కదా, వెళ్ళి ఇప్పుడు సువార్త అంటే ఏంటి, ఏం చెప్తావు వెళ్ళి? ఆయన మరణాన్ని ప్రచురించాలి. వెరీ గుడ్. చాలామంది ఏం చేస్తారంటే, ప్రభు చర్చికి నడిపించినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, అక్క నాకు బాగలేదు, నేను ప్రభు నమ్ముకున్నా, నాకు బాగా అయింది, నువ్వు రా. నాకేదో సమస్య ఉండే, నాకేదో రోగం ఉండే, నాకు అప్పుల బాధ ఉండే, నేను నమ్ముకున్నా, నువ్వు రా. ఇది సువార్త కాదు, ఇది సాక్ష్యం. ఏంటమ్మది? సాక్ష్యం. సువార్త ఏమంటారు బైబిల్లో? ఎన్నోసార్లు మీకు చెప్పిన, మత్తయి గుర్తుపెట్టుకోవాలమ్మా, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పాలి కదా, మరి ఇతరులకి చెప్పాలంటే గుర్తున్నారు కదమ్మా. 1 కొరింథీ 15 అధ్యాయంలో 1 నుంచి 4 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. శుభవార్త అంటే యేసు గురించిన వార్త. ఓకే. మరి సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త, పౌలు గారు అంటారు, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలుపుచున్నాను, మీరు దాన్ని అంగీకరించారు, దాని యందు నిలిచినారు, మీ విశ్వాసము వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశం సువార్త మీకు ప్రకటించినో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని నా పక్షమందు ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందుతారు అన్నారు. సువార్త అంటే ఏంటంటే, నాకు ఇవ్వబడిన ఆ సువార్త మీకు బోధిస్తున్నా. అదేంటంటే, అదేమనగా లేఖన ప్రకారముగా క్రీస్తు మన పాపం నిమిత్తం చనిపోయాను, మృతి పొందాను, సమాధి చేయబడాను, లేఖన ప్రకారం తిరిగి 3 దినాలు లేచాను. ఇది స్వార్థ అండి. అంటే యేసయ్య దేనికి చనిపోయాడమ్మా? ఎందుకు చనిపోయాడు చెప్పండి అందరూ? ఎందుకు చనిపోయాడు? మన పాప నిమిత్తం చనిపోయాడు. ఎలా చనిపోయాడు? లేఖన ప్రకారంగా. లేఖనం ఏంటి? ప్రవచనం. దేవుడు చెప్పాడు కదా, ఏమని? మత్తయి సువార్తలో 1:21లో ఏం చెప్పాడు? ఇదిగో యేసు ఆయన కన్యక గర్భధరిస్తుంది, పుడతాడు, తన ప్రజలను వారి పాప నుంచి రక్షిస్తాడు కదమ్మా. సో లేఖన ప్రకారంగానే పుట్టాడు, తర్వాత ఆయన మా పాపం కొరకు చనిపోయాడమ్మా, సమాధి చేయబడ్డాడు, తర్వాత లేఖన ప్రకారంగా 3 దినాలు లేచాడు. ఇది సువార్త అండి. ఇది మీరు చెప్పాలి. యేసు ఎవరు? ఓకే. ఎందుకు వచ్చాడు? ఎందుకు చనిపోయాడు? ఇవి సువార్త అండి. అది సాక్ష్యం. ఏది సాక్ష్యమో? మా నీ జీవితం జరిగిందని సాక్ష్యం చెప్తూ యేసయ్య గురించి పరిచయం మనము చేయాలి. అర్థమైందా? ఇది సువార్త. సువార్త ఎందుకు శుభవార్త? ధర్మశాస్త్ర ప్రకారం ఏమందరూ పాపులే, పాపం నుంచి మాకు విమోచన లేదు, కాబట్టి యేసయ్య లోకానికి వచ్చాడు. ఏ రూపాయి ఖర్చు లేకుండా, బలి ఇవ్వకుండా, రక్తం చెందించకుండా నీ కొరకు ఆయన చనిపోయాడే, నేను రక్షిస్తున్నాడు కదా. ఈ వార్త నీకు శుభవార్త. రైట్. ఇప్పుడు ఈ సువార్త చెప్పే బాధ్యత మా మీద ఉందా లేదా? ప్రకాష్ ఉందా లేదా? రవి ఉందా? సహోదరులు ఉందా లేదమ్మా? మరి చెప్తున్నారు పోయి? దేవుడు చెప్పమన్నాడు కదా. దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పాలొద్దమ్మా? చాలే, మేము రక్షించబడ్డాం, వేరేడు సస్తా మాకెందుకు, వాడు ఏ దారి పది మాకెందుకు అనుకుంటారమ్మా? ఎంతమంది ఉన్నారమ్మా మనం చనిపోయేవాళ్ళు? ఉన్నారు కదా. ఉన్నారు లేదా మా ఇంట్లో, మన కుటుంబంలో? మీకు మనం చూపించాను కదా లిస్టు, నరకని పోయి లిస్ట్ చూపించాను లేదా? చూపించానా? ఎక్కడ ఏడుంది? మరి ఆ లిస్టు ఉంటే మరి నీకు బాధ ఉండాలి కదమ్మా. నరకానికి ఎవరు వెళ్తారని లిస్ట్ చూపించాను లేదా? మన అంతవరకు మర్చిపోయారా? అని నీకు అసలు బాధే లేదు. నీకు అసలు చీమ కుట్టినంత కూడా మీకు ఏమంటే చీమ కుట్టినంత కూడా నొప్పి బాధ లేదు. అదే పోయింది సావంలో. 1 కొరింథీ చెప్పండి అందరూ. 6వ అధ్యాయం 9వ వచనం.
గుర్తుపెట్టుకోండి, దయచేసి రాసుకోండి. నీకు ఉండాలి చింత ఉండాలి. ఎవరంట? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలుసు కదా అన్నాడు. ఏమంటే ఎవరు లేదంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వెళ్ళరట. నంబర్ 1 ఎవరు? అన్యాయస్తులు వెళ్ళరు. తర్వాత రెండోది, మోసపోకండి. అమ్మా మోసపోకండి. సైతాను మోసం చేస్తాడు నీకు. నువ్వు వెళ్తావు అంటాడు, నువ్వంతా బాగుంది, నువ్వు పరలోకానికి వెళ్తా అంటావు. మోసపోద్దు. జారులైనను విగ్రహారాధన చేసేవారైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులను దొంగలైనను లోబులైనను తాగుబోతైనను దూషకులైనను దోచుకుని వారైనను పరలోక రాజ్యానికి ఉంది కదమ్మా వారసులు కానేరరు. అంటే మీ ఇంట్లో మా ఇంట్లో నువ్వు వెళ్తావా? ఒకసారి చూసుకోమా. దాంట్లో అందులో నీ అందులో ఉన్న గుణం ఉంటే నీవు కూడా పోవు, నేను కూడా పోను. అర్థమైందా? వీళ్ళు పోరు పరలోకానికి. మరి మీ బంధువుల్లో ఎంతమంది విగ్రహాలు లేదమ్మా? ఉన్నారు కదమ్మా? తెస్తారమ్మా? మీ బంధువులు ఉన్నారు కదా, మీ చెల్లిద్దరు ఉన్నారు, మీ అన్న కుటుంబం ఉంది, విగ్రహాలు కదా, అవునా కదా? మీ ఇంట్లో, నీ ఇంట్లో, మా ఇంట్లో, మా తమ్ముళ్ళు, మా అక్క కుటుంబం, మా వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా తాగుబోతులేరా మన ఇంట్లో? అమ్మా ఉన్నారు లేదా? మరి ఎవరైనా తాగుతారా? మీరు ఉన్నారు, జాగ్రత్త, నువ్వు పో పరలోకానికి. ఉందా లేదా మీ మాట మీద? ఏడుంది? 10వ తాగుబోతులు పరలోకానికి పోరబ్బా బాబు. ఎవరైనా తాగుతుంటే నువ్వు పో పరలోకానికి. నేను అప్పుడప్పుడు తాగనండి, ఎప్పుడు తాగను, అప్పుడప్పుడు తాగుతాను. పండుగ తాగుతా, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తాగుతా, లేదంటే తలకాయ చెడిపోయినప్పుడు తాగుతా. నువ్వు పోవు. దూషకులు పోతారా? దూషించేవాడు దోచుకున్నాడు పోతారా? ఎవరు పోరు. మరి ఇంతమంది మన మధ్య ఉన్నారే, మన ఇంట్లో ఉన్నారే, మరి నీ బాధ్యత లేదా? మాకు ఎక్కడ బాబు టైం ఎక్కుందని, మాకు పొద్దున వెళ్ళిపోతే పనికి పోతాము, సాయంత్రం వచ్చేస్తాం ఇంటికి, వచ్చి ఇంకా వంట చేసుకొని అన్నీ చేసుకొని ఇంకెక్కడ చేస్తాం వాళ్ళకు. అప్పుడే చాలా అయిపోయింటుంది, ఇంకా పడుకుంటే చాలా ఇంటికి పడుకుపోతామండి కదమ్మా. ఏసాం ఏమన్నాడమ్మా? మత్తయి సువార్త, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి స్వార్థ చెప్పండి, ప్రకటించండి, నమ్మిన వారికి నాకు బాప్తిజం ఇవ్వండి, నాకు శిష్యులుగా చేయండి. నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారు ఏమవుతారమ్మా? శిక్ష పాలవుతారు అన్నారు. మరి ఆడమంటే చెప్పే టైం లేదే బాగున్నాడు, టైం లేదే. మీరందరూ అమ్మా ఇప్పుడు ఎందుకు పోలేదమ్మా స్వార్థకి? టైం లేక కదా. చెప్పండి. కొంతమంది టైం ఉంది, పోయి మనసు లేదు. టైం ఉందా, పోయి మనసు లేదు. కొంతమంది టైం లేదు, పనికి పోతున్నారు, వారం అంతా పనికి పోతున్నారు, అంగడికి పోతున్నారు, వ్యాపారం పోతున్నారు, ఉద్యోగానికి పోతున్నారు, కూలి పనికి పోతున్నారు. మాకు టైమే లేదంట కదమ్మా. అవును కదమ్మా? ఇదేనా ఆన్సరు? ఇదేనమ్మా? నేను అడిగితే ఏమో ఆన్సర్ చెప్తే ఇదే కదా. టైం లేదు సార్, బిజీ ఉన్నాం సార్. ఊరికి పోతావా లేదమ్మా? ఊర్లో పోతారా పోరా? పెళ్ళి, పండుగ, ఫంక్షన్ పోతామా లేదమ్మా? చెప్పండి నాకు. పోతారు కదా. మరి దానికి టైం ఉంది, ఇక్కడ టైం లేదు కదా. ఒకరోజు సెలవు తీసుకో, సెలవు తీసుకో. ఒకరోజు, నెలకు ఒకసారి తీసుకో. నెలకు ఒకరోజు ఉపవాసం ఉండి దేశం కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకు ప్రార్థన చేయి, నాయకుల కొరకు ప్రార్థన చేయి, మన ఊరు కొరకు ప్రార్థన చేయి. నశించిపోయే లిస్ట్ ఇచ్చాడు కదా దేవుడు ఇక్కడ, వీళ్ళందరూ కొరకు ప్రార్థన చేయి, సువార్త ప్రకటించు. అవుదమ్మా? మనసుంటే మార్గం ఉంది కదా. మనసుంటే
మనసు లేకపోతే మార్గం లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్తావు, ఎలాగైనా వెళ్తావు. వెళ్ళాలంటే వెళ్తావు, ఖచ్చితంగా వెళ్తావు. వద్దనుకుంటే కదమ్మా. సో ఏమంటాడు దేవుడు, మన రెస్పాన్సిబిలిటీ అండి అది. సువార్త చెప్పడము మార్కు సువార్త ఇందుకు చెప్పిన వాక్యము 16వ అధ్యాయం ఏమంటుంది అక్కడ? రాజు చదువు, శివన్ చదువు. 14 ವಚನ. ಆತನವರಿಗೆ ನೀವು ಸಮಸ್ತ ಲೋಕಕ್ಕೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಗೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ತಿಳಿಸಿರಿ. ನಂಬಿ ಬಾಪ್ತಿಸ್ಮ ಮಾಡಿಸಿಕೊಳ್ಳುವವನು ರಕ್ಷಣೆ ಹೊಂದುವನು, ಆದರೆ ನಂಬದೆ ಹೋಗುವವನು ದಂಡನೆಗೆ ಗುರಿಯಾಗುವನು. సర్వ సృష్టి కంట సర్వలోకములకు వెళ్ళమన్నాడు. యారు వెళ్తావు దుబాయ్కి, యారు మస్కట్కి వెళ్తావు, ఎక్కడ అమెరికాకి వెళ్తావు, ఎక్కడ న్యూజిలాండ్కి వెళ్తావమ్మా? ఏడవద్దు, ఒక ఆందలికి వద్దు, వెలుగలికి వద్దు, బండెట్టికి వద్దు, ఇంటి చుట్టుపక్కల చెప్పు చాలు. ఏమా అవునా కదా? మీ ఇంటి పక్కన అందరూ క్రైస్తవులేనా? ఒకరికి హిందువులు లేరా? అన్ని కులస్తులు లేరా? మరి ఎప్పుడైనా నోరు తెచ్చి వాళ్ళు చెప్పారా? చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? చూడండి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ కదా మనం. అవును కదా? జవాబుదారి ఉందా మాకు? చెప్పాలి, మీరే చెప్పాలి. ఇంతవరకు 5 చెప్పిన 5 జవాబుదారి, దేవుడు ఇచ్చిన జవాబుదారి చెప్పాను నేను. 5 జవాబుదారి మీకు ఉన్నాయా? లేదంటే 3 ఉన్నాయా? 2 ఉన్నాయా? 4 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? చూసుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యేసు అన్నాడు, మోసపోకండి అన్నాడు. మోసపోకండి. దేవుని కొరకు మేము ఈరోజు ఏం చేస్తామంటే అమ్మా, ఇక్కడ మేము అస్సలు మనం ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు అది మర్చిపోయాం మనం. అది సైతాన్ మమ్మల్ని ట్రాక్ చేశాడు. అంటే నన్ను ఏం చేశాడు సైతాన్? ఏం చేశాడంటే మా గురిని తప్పించేశాడు కదా. తప్పించి ఏం చేశాడు? ఎక్కడికి పోవాల్సిన వారు మమ్మల్ని దారి తప్పించేశాడు. మేము వెళ్ళాల్సిన ఎక్కడికమ్మా? పరలోకానికి. ఆ దారి వదిలేసాం మనం. దేని కొరకు ఎన్నుకున్నాడు? ఆత్మ సంపాదన కొరకు. ఆత్మ సంపాదన కొరకు నన్ను నేను ఎన్నుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే లోకంలో పడి ఈ డబ్బులు, ఆస్తులు, అంతస్తులు, బంగారులు, బట్టలు, దీని మీద పడిపోయాం. అవును కదా? అవును కదమ్మా? ఇప్పుడు నువ్వు సంపాదించినంత ఒకరు నీది కాదు, నాది కాదు. నేను ఏదైతే కష్టపడ్డావో, చెమట కార్చి కష్టపడి దేవుని దగ్గర పోకుండా, చర్చికి పోకుండా, ఆ సువార్తకు పోకుండా, ఒక ఆత్మ సంపాదించకుండా, పొద్దున్న సాయంత్రం కష్టపడి సంపాదన చేసిన నీ వస్తువులు కావచ్చు, నీ ఇల్లు కావచ్చు, నీ డబ్బులు కావచ్చు, నీ బంగారం కావచ్చు, మీరు చచ్చిపోతే ఎవరిదమ్మా అది? ఎవరిది? వేరేవాడు. ఎవరు? మీ కూతురికి, కొడుకులకి వాళ్ళది అయిపోయింది. వాళ్ళు చచ్చాక ఇంకోటి, వాళ్ళు చచ్చాక ఇంకోటి. ఇల్లు అమ్మా, నేను ఇల్లు కొనుక్కున్నాను. నేను ఇల్లు కష్టపడి సంపాదించి ఇల్లు పెట్టుకున్నాను. నా తర్వాత నా కొడుకుది, నా మనోడిది, అట్ట ఇంకొక 10 జనరేషన్ పోయిందనుకో దేవుడు అక్కడికి. 1 fine day ఎవరవుతుంది? నువ్వు సంపాదన చేసినంతా అగ్గిలో కాలిపి బూడిదైపోతుంది. కరెక్ట్ కదా? యేసయ్య వస్తాడు కదా 2 రాకలు అంతా అయినాక, అప్పుడు అగ్ని వర్షాన్ని కురిపిస్తాడు. అగ్ని గంధకములతో వర్షం కురిపిస్తాడు. ఆ రోజంట ఈ భూమి అంతా నాశనం అయిపోతుందంట. భూమి ఏముండదు, స్థిరం ఏమేముండదు, మొత్తం నాశనం అయిపోతుంది. ఆ రోజు నీవు దేవుని విడిచిపెట్టి ఒక్క ఆత్మకు సంపాదన చేయకుండా నువ్వు సంపాదించిన బంగారులు, వెండి, బట్టలు, ప్రతి ఇల్లు, ప్రతి వస్తువు అంతా బూడిదలో, అగ్గిలో కాలిపోయి బూడిదైపోయింది. సొదొమ గొమొర్రాలో బూడిదైపోయింది తెలుసమ్మా? తెలుసా? సొదొమ గొమొర్రా పట్టణంలో దాని డెడ్ సీ అంటారు, పక్కలో డెడ్ సీ. అక్కడ అంటమ్మా ఇప్పుడు కూడా అక్కడ చాలా గడ్డి కూడా దొరుకుతుంటాయి, బంగారులు అన్ని దొరుకుతుంటాయి. ఎందుకంటే మొత్తం అగ్నితో కాల్ చేశాడు. అన్ని వర్షం కొట్టుకొచ్చినప్పుడు అంత సముద్రంకి వచ్చేసింది. అది డెడ్ సీ అంటారు. అక్కడ ఎవరు మునుగురు దాంట్లో.
ఎవరు మునిగినా తేలుతుంటారు పైన. సో ఒకరోజు అలాగ అవుతుంది ఈ దేశము. నువ్వు పరలోకానికి పోతే ఒకవేళ నీ వెనకాల అనేక ఆత్మని సంపాదించి ఆత్మల కొరకు ప్రయాసపడి ఖర్చు పెట్టుకొని ఏడ్చి కన్నీటితో మోకరించి ప్రార్థించి ఒక 10 ఆత్మలు తీసుకెళ్ళావు అనుకో ఏమా, అక్కడ నీకు ఎంత మహిమ ఘనత అండి. అక్కడ ఇవన్నీ ఇక్కడ చేసిన ఏమైంది, అంత బూడిదైపోయింది. అలాగని నీ ఇల్లు చేసుకోదని నేను చెప్పను, నువ్వు బంగారం చేసుకోదని నేను చెప్పను, నువ్వు వస్తువులు కొనుక్కోదని నేను చెప్పను. కొనుక్కోండి, దేవుడు చెప్పిన బాధ్యత ఉంది. ఏమన్నాడు, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తని ప్రకటించండి, నమ్మిన వారిని నాకు శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష ఉంది. సో బాప్తి ఈ యొక్క సువార్త అనేది ఎవరు బాధ్యత మరి? నేను క్రైస్తవులు చెప్పాలా, పోయి అనిల్ చెప్తారా? నశించిపోయే వాళ్ళు ఉన్నారే లిస్టు. 1 కొరింథీ 9:10 ఏముంది ఈ లిస్టు? వీళ్ళని రక్షించేది ఎవరమ్మా ఇప్పుడు? మనమే. మరి నువ్వు మూసుకుంటే ఎవరు చెప్తారు వాళ్ళకి? చెప్పండి వాళ్ళకి, వాళ్ళతో కలొద్దు. యూదా పత్రిక తీయండి, 1వ అధ్యాయం 23వ వచనంలో అందరూ మనం ఎలాగున్నామంటే నోరు మూసి కూర్చున్నాం. మనం వాళ్ళతో కలిసిపోతున్నాం. దేనికి కలిసిపోతున్నావు వాళ్ళతో? నువ్వు నీకేం పని వాళ్ళతో? 1వ అధ్యాయం 23వ వచనం, ಅವರನ್ನು ಬೆಂಕಿಯ ಬಾಯೊಳಗಿಂದ ಎಳಕೊಂಡು ರಕ್ಷಿಸಿರಿ, ಕೆಲವರನ್ನು ಭಯಭಕ್ತಿಯರಾಗಿ ಕರುಣಿಸಿರಿ, ಹೊಲಸು ನಡತೆಯಿಂದ ವೈಲಿಗೆಯಾದವರ ಅಂಗಿಯನ್ನು ಅಸಹಿಸಿರಿ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. అంటే పాపం చేసిన వాళ్ళకి శిక్ష ఏంటమ్మా? అగ్ని, నరకేమ కదా, దహించు అగ్ని అన్నాడు, నరకాగ్ని అన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏడపోతున్నారు ప్రసన్న? అగ్నికి కదా, నరకాగ్ని పోతున్నారు కదా, వాడిని లాగాల కదా. ఏమంటాడు దేవుడు? వారిని లాగండి, రక్షించండి అంటాడు. ఒకప్పుడు నేను మీరందరూ కూడా రకరకాల పాపం చేసి, ఏ పాపం చేయకపోయినా విగ్రహాధన పాపం కాబట్టి చేసి నరకానికి పోయేవాడిని. మమ్మల్ని ఎవరో ఒకరు సువార్త మమ్మల్ని నాగెడకం ఎవరు లాగండి, శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తనకు. వాళ్ళు ఎలాగున్నారు అంటే శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నారమ్మా. ఒక తాగుడు ఉండొచ్చు, పాపం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, ఏదో ఒకటి వాళ్ళు చేస్తున్నారు. శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నారు. దాన్ని నువ్వేం చేయాలంటే, మీరు ఏమాత్రము ఒప్పుకొనక, మీ అన్న తాగుతున్నాడా, మీ తమ్ముడు తాగుతున్నాడా, మీ బావ తాగుతున్నాడా, నీ మామ తాగుతున్నాడా, మీ తండ్రి తాగుతున్నాడా, ఇంకా ఒకరి తాగు గురించి కాదు, రకరకాల పాపం ఉన్నారా? ఊరికి ఉండద్దు, ఒప్పుకోవద్దు అన్నాడు దేవుడు. దాన్ని ఒప్పుకోవద్దు. ఏమన్నాడు చెప్పాలి? నువ్వు ఇప్పుడు నోరిప్పాలి. నువ్వు ఏం చెప్పాలి? అసహించుకుంటూ, దానిని ఆ పాపాన్ని అసహించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి, బయటికి లాగండి, హెచ్చరించండి, వారి కొరకు ప్రార్థించమని అన్నాడు. సువార్త చెప్పండి అన్నాడు కదా. చెప్పడం మన ధర్మం అండి, చెప్పడం మన బాధ్యత. సో ఎంతమంది ఈ బాధ్యత పాటిస్తున్నావు? ఎంతమంది నువ్వు అగ్గి నుంచి లాగుతున్నావు? ఎంతమంది లాగుతున్నావు? వాళ్ళతో పాటు చేస్తున్నా కూడా సో ఊరికి ఉన్నావేమో నువ్వు కదా. మొన్న నేను వాక్యం చెప్పించాను, 1 తెస్సలోనిక 15:16 అనుకుంటా. అక్కడ ఏమన్నాడు? ఈ బైబిల్లో లేఖన వాక్యానికి ఎవరైతే లోబడరో వారిని ఏమన్నాడు దేవుడు? లోబడకపోతే వారితో సాంగత్యము చెయ్యొద్దు అన్నాడు. అన్నాడమ్మా, సాంగత్యము చేయవద్దు.
మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయం 14-15 వచనంలో ఏమన్నాడు? సాంగత్యము చేయొద్దు అన్నాడు. సాంగత్యం అంటే ఏంటి? సహవాసం. సహవాసం మొన్న అలాగే మాకు తెలిసిన ఎవరో ఒకరు, కావలసిన వాడు ఎవరో ఒకరు మరి తప్పు చేస్తుంటే చెప్పేశాను, మీరు మారు మనసు పొందకపోతే ఇలాగే ఉంటే మీతో మాకు సంబంధము లేదు, కట్ ఆఫ్. నువ్వు ఎవరైనా ఉండు అనవద్దమ్మా, మరి అనండి. సిగ్గుపడైనా మారు మనసు పొందుతాడేమో అని బైబిల్ ఉంది. అయినను శత్రువులుగా భావించక సహోదరుగా భావించగలరు. శత్రువుగా భావించద్దు. ఎందుకు నీ శిక్ష, ఎందుకు నీ కొంచెం కఠినం అవుతాడంటే అతను మారాలనే ఉద్దేశంతోనే కదా అని చెప్పేది. సో దయచేసి అమ్మా, ఎవరైనా పాపం చేస్తుంటే సపోర్ట్ చేయకండి, లేకపోతే ఒప్పుకోకండి, ఖండించండి, సువార్త చెప్పండి. మారు మనసు పొందాలి. వాళ్ళు నమ్మితే రక్షించబడతాడు, వినకపోతే ఆల్రెడీ నరకం సిద్ధంగా. సో సువార్త చెప్పే బాధ్యత ఎవరిదే? అంది ప్రతి క్రైస్తవ. వచ్చే వారం 6వ బాధ్యత చెప్తాం. 6వ బాధ్యత చెప్పి ఈ టాపిక్లో వచ్చేస్తా. నెక్స్ట్ టాపిక్ కోసం నా కోసం మీరు ప్రార్థించండి. ఏది సంఘానికి అవసరం ఉందో దాని కొరకు ప్రార్థించండి. ప్రార్థన చేసుకొని కొడుకు ముగించుకుందాం. ప్రేమగల మా ప్రభు, దయగల తండ్రి, మీకు వందనాలయ్యా. నీ మహాకృపటి మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ఈ సంఘానికి నడిపించి చక్కని ఆరాధన మాకు దయచేస్తారు. వాక్య పరీక్షల్లో మీరు మాతో మాట్లాడారు ప్రభు. మీరు మాట్లాడే మాట ఏంటంటే మరి ప్రభు, మరి మేమందరం మరి బాధ్యత గల వారుగా ఉండాలి. ఈరోజు 4-5 బాధ్యత నేర్పించారు మాకు. ఏంటంటే మరి మేమందరము మరి దేశం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే సువార్త ప్రకటించే బాధ్యత కూడా మా మీద ఉందని ఆ విషయం కూడా మాకు బోధించారు. చెప్పబడిన 5 బాధ్యతలు మేము కలిగి చక్కగా బాధ్యత కలిగి జీవించడానికి కృప చూపండి. మేము కూడా రక్షించబడి, మా కుటుంబం రక్షించబడి, నశించిపోయి ఇతర ఆత్మలు కూడా రక్షించుటకు మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వాడుకోండి. మీకు వందనాలు ప్రభు. అలాగే ఈ సమయంలో కూడా వచ్చిన అందరినీ దీవించండి. ఏ కుటుంబంలో ఎలాంటి అవస్థలు ఉన్నాయో అవసరం తీర్చండి ప్రభు. మీకు 100 వారాలు చేసే వ్యాపారం, ఉద్యోగం, కూలి పని, ప్రాణం తోడుకునండి. అలాగే ఈ పనులతో పాటు మీరు ఇచ్చిన పని కూడా మనం చేయాలి. దాని గురించి కూడా ఆలోచించుటకు నీకు కృప చూపండి. అలాగే ప్రభు మరి పిల్లలందరినీ చంటి పిల్లలు ముందుకొని వృద్ధులకు జ్ఞాపం చేసుకోండి. ఎండ భయంకరంగా ఉంది ప్రభా, నీ మెండని కృప ఉంచండి. అలాగే చదువుతున్న పిల్లలకు ప్రారంభం చేస్తాం ప్రభా, మంచి మార్క్స్ పాస్ అవ్వాలి, జ్ఞానం ఇవ్వండి ప్రభా. పోకిరి చేయకుండా ప్రభా, మీ నామానికి అవమానం తెచ్చిబిడ్డలకు ఉండకుండా మీ నామని మహిమ తెచ్చిబిడ్డ ఉంటూ సాయించండి. విదేశాలు పని చేసుకుంటున్న దేవమలమ్మ గారి కొరకు ప్రభా, పద్మమ్మని, రత్నమ్మని, మరి అలాగే వారి కుమార్తె చంద్రకళ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వజ్రమ్మని కూడా ముట్టండి నాయన, స్వస్థపరిచి త్వరగా కోలుకొని మీ సన్నానికి వచ్చుటకు సాయించండి. అలాగే ఇప్పుడు ఆనందం జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణ ముట్టి స్వస్థత అద్భుత కార్యం చేసే ప్రభు, మీకు వందనాలు. ఇప్పటికైనా కుమారుడు మారి మేమందరం వచ్చుటకు సాయించండి ప్రభు. దేవుని కూడా జ్ఞాపకం చేసుకోండి, గాయని మాన్పించండి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. అలాగే గర్భిణంగా ఉంటున్న ప్రభా, మరి దీప కొరకు ప్రారంభం చేస్తాం ప్రభా, చక్కని ఆరోగ్యం అండి. నన్ను మీ చిత్తమైతే ప్రభా, ఒక పాప కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, 2 మగపిల్లలు ఉన్నారు కాబట్టి కరుణించండి, కృప చూపండి. అలాగే ప్రభా, కూడా వచ్చిన ప్రతి ఒక్కరి చేత అప్పగిస్తూ చెప్పబడిన ప్రతి 5 బాధ్యతలు మేము కలిగి మరి మీ కొరకు జీవించే భాగ్య దయచేయమని, బాధ్యత గల క్రైస్తవులు ఉంటూ యేసే నామమున మహిమపరిచే వారికి ఉంటూ సాయం చేయమని యేసే పరిశుద్ధ వచ్చినాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ కాపుదల శ్వాసము కూడి వచ్చిన వారికి మన సంఘానికి సదాకాలం తోడిన గాక. ఆమేన్.